వింది సీతమ్మ. అబ్బా, ఎన్నాళ్ళకి రామకథ వినపడింది, ఇది సత్యం. ఎందుకంటే తనకి తెలుసున్న కథ కొంత, తెలియని కథ కొంత. తెలుసున్న కథ యథార్థంగా కనపడుతోంది కాబట్టి మిగిలినది సత్యం. అంటే రాముడు తన కోసం అన్వేషిస్తున్నాడు, తన జాడ కోసం ప్రయత్నిస్తున్నాడు. పరవశించిపోయింది తల్లి. ఎప్పుడైతే ఆవిడ ఆనందాన్ని పొందేసిందో వేసుకున్నటువంటి గురి వదులు చేసేసి బ్రతకాలనేటటువంటి కోరిక తల్లికి పుట్టింది. పుట్టగానే ఇప్పుడు నేను రామాయణం అంతా ఎక్కడ చెప్పగలను, ఏదో విహంగ వీక్షణం చేస్తాను తప్ప. ఎంత అందంగా మాట్లాడతారో అమ్మా. సురాణాం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంత్వం భవసి శోభనే రావణేన జనస్థాన సీతా బలాదపహృతా ఇది సీతాత్మసి భద్రం తే తన్మమా చక్షపృచ్ఛత. అమ్మా నిజం చెప్పమ్మా, నువ్వు దేవతలకి చెందినదానివా, రాక్షసులకు చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చినటువంటి అరుంధతివా, అగస్త్యుని మీద కోపమొచ్చి వచ్చిన లోపాముద్రవా, శచీదేవివా? అమ్మా నువ్వు దేవకాంతవు కావు అనడానికి ఉదాహరణ నీ అరికాళ్ళు నేలను తాకుతున్నాయి. అమ్మా నువ్వు బాగా నిట్టూరుస్తున్నావు. నీ ఒంటి మీద ఉన్న నగల నీవు ఏ నగలు పెట్టుకోలేదో ఆ నగలు ఈ పైన శిశుపా వృక్షం మీద మూట కట్టి పెట్టావు. నువ్వు చాలా కాలం కొన్ని నగలు పెట్టుకున్నావనడానికి గుర్తు ఆ నగలు పెట్టుకున్న చోట్ల ముద్రలు పడి ఉన్నాయి. అమ్మా నీ యొక్క లక్షణాలు చూస్తే నువ్వు రాజకాంతలా కనపడుతున్నావు. అమ్మా నువ్వు కాని జనస్థానంలో రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినటువంటి మా తల్లి అయిన జానకీదేవి కావు కదా అని అడిగారు. ఆ తల్లి పరవశించిపోయింది. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః ద్వితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెప్పింది. అవునయ్యా, నేను దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి కూతుర్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, సీత అని పేరు కలిగినటువంటి దాన్ని నేని. సంతోషపడిపోయి శిరస్యంజలి మాథాయ తల మీద ఇలా 2 చేతులు పెట్టి నమస్కరిస్తూ కిందకొచ్చారు. కిందకొస్తుంటే రావణాసురుడే వచ్చాడనుకుని తల్లి మూర్ఛపోయి మళ్ళీ లేచింది. లేచి ప్రశ్నలు అడిగింది ఆవిడ. ఏం మామూలు విషయం అండి, అగ్ని పరీక్ష పెట్టింది హనుమకి. నీకు రాముడు బాగా తెలుసు అంటున్నావు, నరాణాం వానరాణాం వా ఎలా ఎక్కడ కలుసుకున్నారు వానరులు నరులు? అసలు మీ ఇద్దరికీ కథమాసీత్ సమాగమ, మీ ఇద్దరూ కలుసుకోవడానికి తగిన సందర్భం ఎందుకు కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయస్ సమాచక్ష్వా నమాం శోక సమావిశేత్. ఏది నాకు రాముడు తెలుసు లక్ష్మణుడు తెలుసు అంటున్నావు? రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణస్వామి ఎలా ఉంటాడో నాకు అంగప్రత్యంగములను వర్ణిస్తూ పాదముల దగ్గర నుంచి తల వరకు చెప్పు చూస్తాను. ఇప్పుడు హనుమ చెప్పేటటువంటి మాటల చేత తల్లి 10 నెలల నుంచి పడుతున్నటువంటి కష్టం మర్చిపోవాలి. అంత గొప్పగా చెప్పాలి. అలాగని అబద్ధాలు చెప్పకూడదు. ఏమి మాట్లాడారండి మహానుభావుడు. అమ్మా రామచంద్రమూర్తి గురించి చెప్పమంటే ఏం చెప్పమంటావమ్మా? మహానుభావుడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ రాముడు కమలపత్రాక్ష, రాముడి కళ్ళే కళ్ళమ్మా. రాముడి వంక చూసిన వాళ్ళకి కళ్ళు తిప్పుకోలేరమ్మా. ఎంత అందమైన కళ్ళమ్మా. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారమ్మా ఆయన్ని, అంత అందగాడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న. పైకి అందంగా ఉండి లోపల కుడు బుద్ధులున్నవాడు కాడమ్మా. పైకి ఎంత అందగాడో లోపల అంత సౌందర్య రాశి, అంత దయార్ద్ర హృదయుడు. ప్రసూతో జనకాత్మజే. ఇవి మధ్యలో నేర్చుకున్నవి కాదమ్మా, పుట్టుకతో వచ్చే రాముడికి. తల్లి నీకు అంతే. ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్యా యశసా వాసవో సమః. అమ్మా రాముడి గురించి ఏం చెప్పమంటావమ్మా? సూర్యుడు ఎటువంటి తేజస్సుతో ఉంటాడో రాముడు అటువంటి తేజస్సుతో ఉంటాడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. భూమి యొక్క కుమార్తెవి కాబట్టి నీకంత ఓర్పు. తల్లి క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా. బృహస్పతి ఎంత బుద్ధిమంతుడో రామచంద్రమూర్తి అంత బుద్ధిమంతుడు. బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః. ఇంద్రుడు ఎంత కీర్తివంతుడో రామచంద్రమూర్తి అంతటి కీర్తివంతుడమ్మా. యదుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః.
అమ్మ రాముడు యజుర్వేదంలో పుట్టాడమ్మా. యజుర్వేదం బాగా తెలుసున్నవాడు, వేదములు, వేదాంగములు, ఉపవేదములు ఇవన్నీ చదువుకున్నవాడు, ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు, బ్రహ్మాస్త్రం తెలుసుకున్నవాడు, మహానుభావుడు, ఎన్నడూ ధర్మం తప్పనివాడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఎన్నడూ తన ధర్మం తప్పడు, ఇతరుల ధర్మం పాడు చెయ్యకుండా చూస్తూ ఉంటాడు. ధర్మాత్ములైన వారిని నిరంతరం కాపాడుతూ ఉంటాడు. అటువంటి మహానుభావుడమ్మా. ఏం చెప్పమంటావు రాముడి గురించి? రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహా. అమ్మా రాముడు మర్యాదా పురుషోత్తముడమ్మా. రాముణ్ణి చూసి మర్యాద నేర్చుకోవాలి లోకం, అలా ప్రవర్తించేవాడమ్మా అని త్రిస్తరలింభస్య త్రిశుచోన్నత త్రితామ్ర త్రిశుచ స్నిగ్ధ గంభీర స్త్రిషు నిత్యస అని ఆపాదమస్తకం అరికాళ్ల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా రామలక్ష్మణులు ఇద్దరూ ఎలా ఉంటారో అంగ ప్రత్యంగములతో వర్ణించి చెప్పేశారు. అది ఉపాసన అంటే. పూజామందిరం ఇంట్లో ఉండడం కాదు, ఇక్కడ ఉండాలి. అరికాళ్ల దగ్గర నుంచి తల వరకు చూడగలగాలి కళ్ళు మూసుకుంటే. అలా చెప్తే అబ్బా సీతమ్మ ఎంత సంతోషపడిపోయిందో. ఇన్నాళ్ళు కళ్ళ వెంట నీళ్లు కారి 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 ఆఖరికి పవిట కొంగంతా తడిసిపోయినటువంటి నా తల్లి సుందరకాండలో అంత సంతోషాన్ని అనుభవించింది హనుమ యొక్క మాటల చేతనే. అది హనుమ చేసినటువంటి మహాద్భుతం. తన మాటల చేత అంత శోకంలో ఉన్న సీతమ్మని సంతోషపెట్టారు. తాను ఇంత గొప్ప పని చేశానని పొంగిపోలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. దానికోసం వింటారు సుందరకాండ, ఆ శ్లోకం కోసం. వానరోహం మహాభాగే, నేను కోతినమ్మా అన్నారు. ఏమి వినయం! వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత, ధీమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మ. నీకు ఆశ్వాసం కల్పించడానికి అభిజ్ఞానంగా రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని పంపించారమ్మా. అమ్మాయి ఉంగరాన్ని తీసుకో తల్లి, ఇవాల్టితో నీ కష్టాలు పోయాయి, ఇక నీకు ప్రశాంతత సంతోషం ప్రారంభమయ్యాయి, పుచ్చుకోమ్మా అని చేతిలో పెట్టారు. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివ సంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. ఇంతకాలం నుంచి రామచంద్రమూర్తి దర్శనం కలగలేదని పరితపించి 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 ఏడ్చి 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 బాధపడుతున్నటువంటి సీతమ్మ అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చేస్తే సంతోషపడిపోయి తన ముఖం ఎర్రపడిపోతే రాగరంజితమైనటువంటి బుగ్గలతో ఎలా ఉంటుందో అలా ఎర్రబడిన ముఖంతో సిగ్గుపడిపోయి రాముడే వచ్చినంత సంతోషించి ఉంగరాన్ని పట్టుకున్నప్పుడు పరమ సంతోషించినటువంటి సీతమ్మ తల్లి ముఖాన్ని తన మాటల చేత ఆనందపరిచి చూసినటువంటి ఒకే ఒక్క మహానుభావుడు హనుమ ఒక్కరే. వాంగ్మయం మొత్తం మీద ఆయనకి తప్ప ఈ కీర్తి ఎవరికి దక్కల, ఆయనకు ఒక్కరికే దక్కింది. ముట్టుకోలా, కంటి నీళ్లు తుడవలా, కానీ ఆయన మాటల చేత అంతట స్వాంతన కల్పించారు, అంత శాంతి కల్పించారు సీతమ్మకి. అది ఆయన వాక్ అంటే. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో, హనుమకి ఎవరు ప్రదక్షిణం చేస్తారో, హనుమకి ఎవరు నమస్కరిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది. అది పరమ ప్రమాణం లోకంలో. ఆయన భక్తుడైన వాడు పాడవడానికి వీల్లేదు, వాడు కాపాడబడి తీరుతాడు. అటువంటి వాడి జోలికి వెళ్ళడం ఎవరి సాధ్యం కాదు. ఆయన చూసుకుంటారు, సర్వదా కాపాడుతుంటారు తన భక్తుడైన వాణ్ణి. కాబట్టి అంతటి మహాత్ముడైనటువంటి హనుమ సీతమ్మ తల్లి ఊరడిల్లేటట్టుగా చేశారు. చేసి అమ్మాయి ఎందుకమ్మా ఇంత బెంగ పెట్టుకుంటావు, నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తికి అప్పజెప్పేస్తానమ్మా అనేటప్పుడు ఏమిటో పాపం అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్యం పోయింది, సీతమ్మ పోయింది, అమ్మ బెంగ పెట్టుకుని నీరసంగా ఉన్న రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్లి నిన్ను అప్పజెప్తానమ్మా అనలేదు ఆయన. ఎంత మర్యాదగా మాట్లాడతారో తెలుసా. హనుమ మాట అంటే నేర్చుకోవాలి, చూసి నేర్చుకుంటే వస్తుందా, ఆయన అనుగ్రహం ఉంటే వస్తుంది. అమ్మా ఎలా తీసుకెడతానో తెలుసా, నిన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు నేను హవ్యం ప్రాపయిష్యాయ, నేను హవ్యం హుతమివానల, అగ్నిహోత్రం ఇంద్రుడికి తీసుకెళ్లి
హవ్యాన్ని ఎలా అందిస్తుందో నిన్ను అలా అందిస్తానమ్మా. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో అగ్నిహోత్రంలో ఇంద్రాయ ఇదం నమమ అనో, లేకపోతే ఇంద్రాయ స్వాహ అనో ఆ చెరువు ఆ పదార్థాన్ని అగ్నిహోత్రంలో వేస్తారు. వేస్తే ఇప్పుడు అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి ఇంద్రుడికి ఇస్తాడు. అగ్నిహోత్రుడు తీసుకుని తర్వాత ఇంద్రుడికి ఇచ్చాడు కాబట్టి అది ఏమైనా ఎంగిలైందా? ఒకవేళ పదార్థంలో ఏదైనా శుద్ధి లేనితనం ఉంటే అగ్నిహోత్రుడు చేత్తో పుచ్చుకున్నాడు కాబట్టి శుద్ధి అవుతుంది ఆ పదార్థం తప్ప. అమ్మా, అగ్నిహోత్రుడు ముట్టుకుంటే పదార్థం ఎలా శుద్ధి అయిందో నేను అంత పరమ పవిత్రంగా తీసుకెడతానమ్మా నిన్ను. అపవిత్ర భావనతో నిన్ను వచ్చి నా భుజం మీద కూర్చోమ్మని నేను అడగట్లేదు తల్లి. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అమ్మా, నిన్ను తీసుకెళ్ళి వెంటనే ప్రస్రవణ పర్వత శిఖరముల మీదున్న రాముడికి సమర్పిస్తాను. సమర్పించి శతక్రతమివాసీనం రాగరాజస్య మూర్ధని అంటారు. 100 క్రతువులు చేసి ఇంద్రపదవిలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎంత ఠీవిగా ఉంటాడో ప్రస్రవణ పర్వతం మీద కూర్చున్న రాముడు అంత ఠీవిగా ఉంటాడు. ఆయనకి నిన్ను సమర్పిస్తానమ్మా. హవ్యం హుతమివానలా, హవ్యాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రుడు దేవతలకు అందించినంత పవిత్రంగా అందిస్తానమ్మా. వచ్చి కూర్చో భుజం మీద. ఆవిడంది, హనుమా నువ్వు ఇంతున్నావా? పిల్లి పిల్లంతున్నారు అప్పుడు. నీకో ఇంత భుజమా? దాని మీద నేను కూర్చోనా? బ్రహ్మచారి కదూ, బాధపడ్డారమ్మా. నేనంటే ఇంతే అనుకుంటున్నావా? చూడమ్మా నా రూపం ఏమిటో అన్నారు. మేరుమందర సంకాశౌ భవౌదిత్తామలప్రభాగ్రతం వ్యవతస్తే చా సీతాయా అనరోత్తమ. మేరు పర్వత శిఖరాలు ఎలా పెరిగిపోతాయో అలా పెరిగిపోయారు. కాల్చిన పెనంలా ఎర్రటి ముఖం, దంష్ట్రలతో పెరిగారు. బలిష్టమైనటువంటి బాహువులు. అమ్మా ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. ఆ తల్లి బోలెడన్ని కారణాలు చెప్పి ఆఖరణంది భర్తుభక్తిం పురస్కృత్య రామదంద్యస్య వానరాన స్పృశామి శరీరంతో పుంసో వానుర పుంగవ. మహాపతివ్రత ధర్మాన్ని పాటిస్తున్నాదానన కానక నేను నా భర్తని తప్ప ఇతర పురుషుల్ని నా చేతితో స్పృశించను హనుమా, అందుకని రాలేను. ఆయనన్నారు, అమ్మా యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా నీకు దక్కిందమ్మా ఈ గొప్పతనం. ఇంత కష్టంలో ఉండి కూడా రానన్నావమ్మా. ఇంకొకళ్ళైతే వెంటనే ఎగిరి గంతేసి భుజం మీద కూర్చుని నన్ను దిగబెట్టేది బాబు మా ఆయన దగ్గర అంటారు. కానీ అలా వెళ్ళిపోతే నీ భర్త కీర్తికి అప్రతిష్టని, రావణుడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు లేకుండా రాముడు ఎత్తుకుపోయాడంటారని రాముడే రావాలి, రావణుడిని సంహరించాలి, నన్ను తీసుకెళ్లాలన్నావు. అమ్మా నీ వల్ల కదమ్మా రాముడి కీర్తి నిలబడింది. యథార్థం. ఆ తల్లి రాముడు ఇంతకాలం కనపడలేదని ఒక్క క్షణం ఇంకొకలా ఆలోచించిన ఆమె మనసులో రాముడి స్థానం కించిత్ భ్రంశమైన రాముడి కీర్తి నిలబడి ఉండేదా? రాముడి గౌరవాన్ని నిలబెట్టింది మా అమ్మ సీతమ్మ. అందుకే ఎవరు మాట్లాడగలరమ్మా నీలా? ఎంత అద్భుతంగా మాట్లాడారమ్మా. సీతమ్మ ఒక గొప్ప ప్రశ్న వేసిందండి ఆయన్ని. ఏమయ్యా, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. హనుమ, నేను కనపడలేదని బాధపడి శోకంలో ఉండి అసలు భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేయడం మానేశాడా? లేకపోతే భగవంతుడు నాకేం ఉపకారం చేశాడని తన పౌరుషాన్ని ఒక్కదాన్ని నమ్ముకుంటున్నాడా? తన పౌరుషంతో పాటుగా భగవంతుణ్ణి కూడా నమ్మే ప్రవర్తిస్తున్నాడా? ఈ రెండూ కలిసి ఉంటే తప్ప కార్యం చక్కబడదు. తన పౌరుషంతో తానుంటూ భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేస్తున్నాడా రాముడు? నాకు చెప్పు. కౌసల్య పక్కన లేకపోయినా, సుమిత్ర లేకపోయినా, కైకమ్మ లేకపోయినా, దశరథుడు లేకపోయినా, భరతశత్రుఘ్నులు లేకపోయినా, లక్ష్మణస్వామి లేకపోయినా, రాజ్యమే పోయినా, జటాయువు మరణించినా రాముడు తట్టుకుంటాడు. పక్కన నేను లేకపోతే రాముడు తట్టుకోలేడు. నా ఎందంత ప్రేమ. ఇన్ని నెలలుగా నేను పక్కన లేనని రాముడు శోకం చేత వివశుడయ్యాడా? ఎలా ఉన్నాడయ్యా? లేక నన్ను మరిచిపోయి సీతమ్మ కనపడలేదని అనుకుంటున్నాడా? ఇది చాలా పెద్ద ప్రశ్నిస్మండి. ఒక ఆడది బాగా కోరుకునేది ఏమిటంటే, ఇన్ని నెలలైపోయినా అమ్మా ఇంకా నువ్వు కనపడలేదని అని ఇంకొకలా వచ్చిందనుకోండి. ఎందుకంటే దక్షిణ నాయకత్వం, రాజులు ఇంకొకరిని వివాహం చేసుకోవచ్చు. ఆయనేం అందం తక్కువవాడా, పౌరుషం తక్కువవాడా? గుండెల్లో ఎంతైనా భార్యగా ఒక చిన్న ములుకు గుచ్చుకుంటూనే ఉంటుంది. అసలు రాముడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? అది చెప్పేటప్పుడు జవాబు లేదమ్మా, రాముడు నీ గురించే ఎంత బెంగ పెట్టుకున్నాడో అన్న. నిజమేనా? నిజమేనా? నిజమే చెప్తున్నావా? ఆ బేలతనంలో 1కి 10 మాటలు అడుగుతారు. ఆ ప్రశ్న ఎన్ని మాటలు చెప్పండి ఆశ్వాసము కలగదు. ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా అండి.
మా స్వామి హనుమ తప్ప ఎవరు మాట్లాడగలరలా? దానికి జవాబు చెప్పే ముందు శిరస్యంజలి మాధాయ హనుమాన్ భీమ విక్రమ, తల మీద అంజలి ఘటించి వాక్యముత్తరమబ్రవీత్, జవాబు చెప్తూ ఆయన అన్నారు, రాముడు ఇలా ఉన్నాడు అనలేదు. మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దర్ధురేణ చ తే దేవి శపే మూలఫలేన చ అన్నారు.